టెట్ పేపర్ 1 వ్రాయబోవు ఇన్ సర్వీస్ టీచర్లకు మరియు డిఎడ్ తత్సమాన అభ్యర్థులకు మీ అందరికీ నా నమస్కారములండి. నేను మీ రవి ప్రతాప్. నేను ఇదివరకే టెట్ పైన ఎన్నో వీడియోలు మీకు అందిస్తూ ఉన్నాను. ఇప్పుడు టెట్ పేపర్ 1 సిలబస్ ఎలా ఉంటుంది, ఆ తర్వాత మోడల్ పేపర్ ఏ విధంగా ఉంటుంది అనేది చాలా క్లుప్తంగా చెప్పాలి అని అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ప్రస్తుతం టెట్ క్వాలిఫై కాని 25,000 టీచర్లు మన తెలంగాణలో ఉన్నారు. వారే నా టార్గెట్. వారినందరినీ ఈ యొక్క డిసెంబర్లో కంప్లీట్ చేసేసేయాలని చెప్పేసి నేను ఒక చిన్న సహాయాన్ని చేయాలని నేను అనుకుంటున్నాను. కాబట్టి నా యొక్క వీడియోలు మీరు చూడండి, నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తాజా వీడియోలు, అదేవిధంగా ఎడ్యుకేషనల్ వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. నా యొక్క ఛానల్ పేరు ఇంగ్లీష్ విత్ ఎస్డిఆర్పి. ఇంగ్లీష్ విత్ ఎస్డిఆర్పి అని పూర్తిగా టైప్ చేస్తే నా యొక్క ఛానల్ వస్తుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. అది నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీ యొక్క సెల్ ఫోన్కి వస్తుంది. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మరి టాపిక్లోకి వెళ్దామా? జూన్ నెలలో మీరు టెట్ వ్రాయబోతున్నారు. అయితే ఇప్పుడు పేపర్ 1 ఎవరికి అంటే 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు పాఠాలు బోధించే ఎస్జిటికి అని మనందరికీ తెలిసిందే. మరి వీళ్ళు తప్పనిసరిగా కంప్లీట్ అయిపోవాలి, తప్పనిసరిగా పాస్ అయిపోవాలి, టార్గెట్ స్మాష్ చేయాలి అని చేయాలంటే మనం ఏమేమి చేయాలంటే ఫస్ట్ మనము క్వశ్చన్ పేపర్ మోడల్ మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత ఏ టాపిక్స్ ఈజీగా ఉంటాయి, ఏ టాపిక్స్ హార్డ్గా ఉంటాయి, ఏ టాపిక్స్కు ఎక్కువ చదవాలి, ఏ టాపిక్స్కు కొద్దిగా పైపైన చదువుకుంటే అంటే పెరిఫెరల్గా చదువుకుంటే సరిపోతుంది అనే విషయాలన్నీ కూలంకుషంగా తెలియాలి. అయితే ఒక యుద్ధ వీరుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాడంటే ఆ యొక్క యుద్ధ భూమిని స్టడీ చేస్తాడు. మనకు యుద్ధ భూమి ఏంటంటే క్వశ్చన్ పేపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ మస్ట్ హ్యావ్ టు ఎగ్జామిన్ ద మోడల్ క్వశ్చన్ పేపర్ అండ్ బ్లూ ప్రింట్ ఆఫ్ ద క్వశ్చన్ పేపర్. ఒక్కసారి మీరు ఇక్కడ చూసారంటే ఇక్కడ చూడండి, ఇది మనము 2 గంటల 30 నిమిషాల్లో మనం కంప్లీట్ చేసేసేయాలి పేపర్, గుర్తుపెట్టుకోండి. తర్వాత టోటల్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్సే మీ అందరికీ తెలిసిందే. తర్వాత నో నెగిటివ్ మార్క్స్, వీటిని మనం చాలా జాగ్రత్తగా మనసులో పెట్టుకోండి. ఓకే, ఆ తర్వాత ఇది కేవలం ఎస్జిటి వాళ్ళకి మాత్రమే. పేపర్ 1 ఎస్జిటి వాళ్ళకి మాత్రమే. ఒకవేళ డిఎడ్ చేసిన పిల్లలు కూడా ఇది రాసుకోవచ్చు అన్నమాట. సరే, ఇన్ సర్వీస్ వాళ్ళు రాసుకోవచ్చు. ఆ తర్వాత డిఎస్సికి అప్లై చేయాలి అనేవాళ్ళు కూడా రాసుకోవచ్చు, లేదంటే మెరిట్ పెంచుకోవాలి అనేవాళ్ళు రాసుకోవచ్చు. ఓకే, సో ఇందులో మనకి ఏంటంటే 1, 2, 3, 4, 5 ఏరియాస్ పేపర్ 1 నేను చెప్పేది 5 ఏరియాస్ పైన మీరు బాగా ఫోకస్ చేయాలి. ఈ 5 ఏరియాస్ ఏంటంటే చైల్డ్ డెవలప్మెంట్ పెడగాలజీ, సిడిపి అంటాం మనం అది. ఓకే, దీన్నే మనం తెలుగులో ఏమంటామంటే శిశు వికాసము బోధన అభ్యసన శాస్త్రం. వీటికి కూడా మీకు షార్ట్స్ ఇస్తూ ఉన్నారన్నమాట. ఓకే, సో దీనిపైన బాగా కాన్సన్ట్రేట్ చేయండి, మీకు పెరిఫెరల్గా వస్తాయి. దానికి సిలబస్ ఏంటో నేను చెప్తా. ఇది 30 మార్కులు ఉంటాయి. ఆ తర్వాత వీటికి 30 క్వశ్చన్లు, ఆల్ ఆర్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్. ఓకే, తర్వాత లాంగ్వేజ్ 1 మామూలుగా మనమంతా తెలుగే రాస్తాం. లాంగ్వేజ్ 1 అంటే ఈ లాంగ్వేజ్ 1కి కూడా 30 మార్కులు ఉంటాయి. ఆ తర్వాత 30 క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత లాంగ్వేజ్ 2 దట్ ఈస్ ఇంగ్లీష్. ఈ ఇంగ్లీష్ కూడా 30 మార్కులు ఉంటాయి, 30 క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత మ్యాథమెటిక్స్, ఆ తర్వాత ఎన్వైరన్మెంటల్ స్టడీస్, అదే పరిసరాల విజ్ఞానము అని చెప్పేసి ఉంటుంది. వీటికి కూడా మనము ఈ గణితానికి తర్వాత వచ్చి పరిసరాల విజ్ఞాన శాస్త్రానికి చెరొక 30 మార్కులు ఉంటాయి. టోటల్గా 150 మార్కులు. ఇది మనకు పేపర్ యొక్క మోడల్. అయితే మనం ఎక్కడెక్కడ ఫోకస్ చేయాలి అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, తెలుగు మన భాషే కాబట్టి కొద్దిగా మనం చదువుకుంటే మనకి ఇది వచ్చేస్తుంది. కాబట్టి దీనిపైన మనము కొంచెం తక్కువ సమయాన్ని వెచ్చించవచ్చు, ఎందుకంటే అది మన సబ్జెక్టే కాబట్టి ప్రాబ్లం లేదు. ఆ తర్వాత ఇక మ్యాథమెటిక్స్, ఎన్వైరన్మెంటల్ స్టడీస్ అంటే అది సోషల్ స్టడీస్ అనమాట. కొంచెం జాగ్రత్తగా చదువుకుంటే దాన్ని కూడా మనం పికప్ చేసుకోవచ్చు. ఎటొచ్చి మనకు ప్రాబ్లం బాగా హార్డ్ అనిపించేది ఏంటంటే ఈ 30 క్వశ్చన్స్ను మనం బాగా ఫేస్ చేయగలగాలి. అదేంటది చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ.
చైల్డ్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే శిశు వికాసము. అదే మేము చదువుకునేటప్పుడు ఏంటంటే ఎడ్యుకేషనల్ సైకాలజీ అని చెప్పేసి ఉండేది. దాన్ని కొద్దిగా మోడిఫై చేసి న్యూ థీరీస్ కలిపి దాన్ని ఇప్పుడు ఏం చేశారంటే శిశు వికాసము బోధనాభ్యాసన శాస్త్రంగా మార్చారన్నమాట. ఓకే, దట్స్ ఓవర్. సో ఇక్కడ మీరు చాలా ఇంపార్టెంట్గా మీరు ఫోకస్ చేయాలి, ఈ పెడగాజీ పైన బాగా ఫోకస్ చేయాలి. ఆ తర్వాత ఈ తర్వాత చెప్తాను మీకు, వీటిపైన బాగా ఫోకస్ చేయాలి. తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాత్రమే. ఇంగ్లీష్ లాంగ్వేజ్ పైన బాగా గ్రిప్ ఉండిందంటే, ఎందుకంటే సిలబస్ వ్యాస్ట్గా ఉంటుంది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటాం, పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఏ క్వశ్చన్ ఇస్తాడు, అదేవిధంగా కాంప్రహెన్షన్స్ అంటాం, అవి తర్వాత చెప్తాను మీకు. సో ఇంగ్లీష్ సబ్జెక్ట్ పైన వీటిపైన వీడియోస్ అంతా చేసే బాధ్యత నాది. అందుకే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను తప్పనిసరిగా మీకు అన్ని వీడియోలు ఇస్తాను. ఇంగ్లీష్ వరకు మీకు ఫుల్ పికప్ చేస్తాను, తర్వాత సైకాలజీ కూడా నేను చెప్తాను. ఓకే, ఎస్. ఆ తర్వాత నెక్స్ట్ మ్యాథమెటిక్స్. ఈ మ్యాథమెటిక్స్ మనము కొద్దిగా దీనిపైన కూడా ఫోకస్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనకేంటంటే ఈజీ సబ్జెక్ట్స్ మనకు ఎన్ని వచ్చినాయి, ఇక్కడ 2 వచ్చాయి. అదేవిధంగా కొద్దిగా హార్డ్గా మనము ఫోకస్ చేయాల్సిన సబ్జెక్టులు 3 వచ్చాయి. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ బాగా చదువుకోవాలి, దానిపైన కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. ఆ తర్వాత ఇంగ్లీష్ కూడా బాగా కాన్సన్ట్రేట్ చేయాలి. నా వీడియోస్ చూడండి, ఇంగ్లీష్ పైన మీకు 25 మార్కులు తెప్పించే బాధ్యత నాది. బట్ యూ మస్ట్ హ్యావ్ టు డూ హార్డ్ వర్క్ విత్ స్మార్ట్నెస్, రైట్. ఆ తర్వాత మ్యాథమెటిక్స్ అనేది మీరు ప్రిపేర్ కండి, జాగ్రత్తగా ప్రిపేర్ కండి. తర్వాత ఎన్విరాన్మెంటల్ స్టడీస్ చదువుకుంటే వచ్చేస్తుంది. ఏది ఏమైనా అన్ని 5వ తరగతి పుస్తకాల వరకు మన టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా, ఆ టెక్స్ట్ బుక్స్ అన్నిటి బాగా కూలంకుషంగా చదవండి. వీటికి తోడుగా ఏంటంటే మెథడాలజీ చదువుకోండి. ఓకే, ఆ తర్వాత ఏంటి, ఇంకా ఎందుకంటే టు బీ సేఫ్ సైడ్ మనకు 6వ తరగతి 7వ తరగతి పుస్తకాలు కూడా మనం చదువుకుంటే చాలా చాలా మంచిది. ఈ విధంగా మీరు ప్రిపేర్ అయ్యారనుకోండి, తప్పనిసరిగా మీకు మెరిట్ కావాలంటే మెరిట్ వస్తుంది, క్వాలిఫై కావాలంటే క్వాలిఫై అవుతుంది. ఎందుకంటే క్వాలిఫై ఎవరికి కావాలంటే ఇన్ సర్వీస్ టీచర్లకు క్వాలిఫై అయితే చాలు. కానీ ఇప్పుడు డిఎస్సి రాయబోయే వాళ్లకు ఇది మెరిట్ని శాసిస్తుంది కాబట్టి మీరు మంచిగా చదవండి, కష్టపడి చదవండి. కాబట్టి ఇటు మిగిలి ఉన్న 25,000 మంది తెలంగాణ టీచర్లు క్వాలిఫై కావాలని చెప్పేసి నేను ఈ యొక్క చిన్న సహాయాన్ని చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ పేరు ఇంగ్లీష్ విత్ SDRP. ఇటువంటి ఛానల్స్ ఎన్నో ఇస్తాను, ఈ సిలబస్లు చెప్తాను, ఆ తర్వాత ఇంగ్లీష్ క్లాసెస్ కూడా చెప్తాను. తప్పనిసరిగా మిమ్మల్ని అందరినీ టెట్లో క్వాలిఫై చేయించే బాధ్యత నాది అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.